4000 అవర్స్ అయ్యాక అసలు ఏంటి ఛానల్ పరిస్థితి, ఎలా గ్రో చేసుకోవాలి? ఇది యాక్చువల్గా మానిటైజేషన్ అవ్వని వాళ్ళు అడిగారు. సరే బాగుంది కదా క్వశ్చన్ అని చెప్పి యాడ్ చేశాను. ఎందుకంటే ఇది యాడ్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే, కొంతమందికి 4000 వాచ్ అవర్స్ అయిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఐడియా లేని వాళ్ళు కూడా ఉంటారు. సో 4000 అవర్స్ అవ్వడం అంటే ఏంటి? కంప్లీట్ మానిటైజేషన్ అవ్వడం. సో 4000 అవర్స్ అయినాయి, కంప్లీట్ అయినాయి అంటే మనకి కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయినట్టు. దాని తర్వాత వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ ఆన్ చేసుకుంటాము. అప్పటి నుంచి యాడ్స్ స్టార్ట్ అయ్యి మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది బేసిక్ ప్రాసెస్, అందరికీ తెలిసిందే. అసలు తర్వాత ఎట్లా గ్రో చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఇది పూర్తిగా ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా యూట్యూబ్ సైడే ప్రాబ్లమే ఇది. ఎందుకంటే కొంతమందికి వ్యూస్ పెరుగుతున్నాయి, కొంతమందికి వ్యూస్ అసలు పూర్తిగా తగ్గిపోతున్నాయి మానిటైజేషన్ అయిన తర్వాత. అది రికమెండేషన్స్ తగ్గిపోతున్నాయి. వాళ్ళు వీడియో డిలీట్ చేయడంతో ఇవన్నీ ఏం సంబంధం లేదు. కొంతమంది డిలీట్ చేస్తే తగ్గుతుంది కదా, కొంతమంది డిలీట్ చేసినా కూడా పెరుగుతుంది. సో అలా ఉంటుందన్నమాట. సో అసలు మన ఛానల్ గ్రో చేసుకోవడానికి అండ్ ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటివి ఫాలో అవ్వాలి అనేది అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్, మీకు మానిటైజేషన్ అయిపోయినట్టు. మానిటైజేషన్ అయిపోయిందంటే ఆరాంగా ఉండొచ్చు. ఇంకా ముందంతా ఎలా ఉంటుందంటే మనకి 4000 అవర్స్ వచ్చే వరకు అది రావాలి, వాచ్ అవర్స్ రావాలి, ఎట్లయినా మానిటైజేషన్ అయిపోవాలి అనేది ఉంటుంది. బట్ ఇది అయిపోయిన తర్వాత ఏంటి, ఆరాంగా చేసుకోవచ్చు. అలా అని నెల రోజులు 2 నెలలు గ్యాప్ ఇచ్చి అట్లా పెట్టమని కాదు, కన్సిస్టెంట్గానే పోస్ట్ చేయాలి వీడియోస్. మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తేనే మంచి రీచ్ పెరుగుతుంది. సో అది మాత్రం మానకూడదు. కాకపోతే పెద్ద టెన్షన్ పడిపోయి అలా చేయాల్సిన పని ఉండదు కదా. ఇదివరకు డైలీ పెట్టారనుకోండి, ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ పెట్టండి, లేదా వారానికి 2 పెట్టగలరు, 2 కంపల్సరీ పెట్టండి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత చాలామంది నేను చూశాను, ఏ హెల్త్ ఇష్యూస్ రావడమో వచ్చేసి పూర్తిగా మానేస్తారు. మళ్ళీ ఈలోపు మానిటైజేషన్ పోద్ది, వాచ్ అవర్స్ తగ్గిపోతే వీడియోస్ పెట్టలేదు కాబట్టి. సో ఇట్లా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకెక్కువ కేర్ఫుల్గా చూసుకోవాలి ఛానల్ని. సో అదొకటి చూసుకోవాలి. అండ్ ఇంకోటి, మానిటైజేషన్ అయిపోయింది కదా ఇంకా మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు వీడియోస్ అని అనుకోకూడదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రీసెంట్గానే జరిగింది. నేను ఒకరోజు షార్ట్స్ చూస్తూ ఉంటే ఒక వీడియో వచ్చిందనమాట. ఛానల్ నేమ్ చూస్తే, నేను మామూలుగా ఛానల్ నేమ్స్ అంత చూసే అంత ఇది ఎక్కడ ఉంటుంది మనకి, ఊరికే అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. చూస్తే ఆ ఛానల్ నేను మానిటైజేషన్ కాదు, నేను రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేసిన ఛానల్ అనమాట అది. అయితే ఛానల్ విజిట్ చేసి చూసా, ఒక 10-15 వీడియోస్ ఏమైనా ఉండొచ్చు. నేను కరెక్ట్గా అయితే లెక్క పెట్టలేదు, మేబీ ఇంకా తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు, నేనైతే లెక్క పెట్టలేదు. చాలా వీడియోస్ మాత్రం ఉన్నాయి ఆ టైప్ ఆఫ్ వీడియోస్. అది అసలు మానిటైజేషన్ అవ్వని కంటెంట్. అయితే ఆవిడకి ఫస్ట్ టైం మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చారు నా దగ్గరికి. వచ్చి మొత్తం క్లియర్గా చెప్పారు, ఇట్లా నాకు నా ఫ్రెండ్ ఎవరో చెప్పారు మీ గురించి, బాగా చెప్తారు అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. అంతా అప్పట్లో 1.5 year బ్యాక్ అనుకుంటుంది జరిగింది. చెక్కింగ్ ఎంత అంటే నేను చెక్ చేసి చెప్పాను, చెక్ చేయమని అడిగితే చెక్ చేసి చెప్పాను. అయితే ఆవిడకి మోస్ట్ పాపులర్ వీడియోనే రాంగ్ వీడియో అనమాట, అది మానిటైజేషన్ అవ్వని వీడియో అనమాట. ఆ వీడియోతో మానిటైజేషన్ అయ్యింది. నేను అప్పటికీ ఇష్యూ లేదు మనకి, ఏది వీడియోస్ డిలీట్ చేస్తే మానిటైజేషన్ పోయే ఇష్యూ లేదు. అయితే నేను చెప్పాను, ఇప్పటికైనా మీకు మానిటైజేషన్ అయ్యింది కదా, ఇప్పటికైనా డిలీట్ చేసేయండి వీడియోస్ అనేసి చెప్పాను అనమాట. ఆవిడ వినలేదు, పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడుకో 5 daysకో 1 weekకో వచ్చారు, రీయూజ్డ్ వచ్చింది, మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి. సరే వచ్చిన తర్వాత నేను సరే అమౌంట్ తీసుకుంటాను ఇది అనేసి చెప్పాను అనమాట. తీసుకున్నాను, మొత్తం చెక్ చేసి చాలాసార్లు చెక్ చేశాను ఛానల్ని కూడా చేసి, అనవసరమైన వీడియోస్ అన్నీ డిలీట్ చేయించి మానిటైజేషన్కి అప్లై చేస్తే ఆవిడ ఎట్లాగో వాచ్ అవర్స్ తెచ్చుకున్నారు. వర్టికల్ లైవ్స్కి వాచ్ అవర్స్ వస్తున్నాయి కదా, సో అలా వాచ్ అవర్స్ తెచ్చుకుని మానిటైజేషన్ అయిపోయింది. అసలు తర్వాత ముందంతా రోజు మెసేజ్ చేశాను, తర్వాత అసలు కాంటాక్టే లేదు. అవసరంలా మనకు కాంటాక్ట్, నాకు లేకపోతేనే మంచిది. ఓ రకంగా నాకు ఇదే కదా, అంటే ఒకళ్ళన్నా తగ్గినట్టే కదా ఒక రకంగా చెప్పాలంటే. ఆ డౌట్స్ చెప్పలేక ఓ టైము ఇది తప్ప ఏం లేదు కదా. సరే అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఆ వీడియో కనిపిస్తే నేను మెసేజ్ పెట్టాను. అసలు మీకు ఏమాత్రం కొంచెం కూడా సీరియస్నెస్ లేదనుకోండి అసలు ఛానల్ గురించి. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటంటే, ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అంతే. ఎందుకంటే వీడియోస్ డిలీట్ చేసినా మానిటైజేషన్ పోతుంది, డిలీట్ చేయకపోయినా మానిటైజేషన్ పోతుంది. 96,000 ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అవి డిలీట్ చేయరు, నాకు తెలుసు. మనం ఎంత చెప్పినా కూడా వేస్ట్, డిలీట్ చేయరు వీడియోస్. టార్గెట్ 1 lakh అయిన తర్వాత అప్పుడు రీయూజ్డ్ అని వస్తుంది, సిల్వర్ ప్లే బటన్ రాదు, అప్పుడు లైన్లోకి వస్తారనమాట. ఎందుకు అసలు అట్లాగా? ఎంత నిజంగా చెప్తున్నాను, ఎంత బీపీ పెరిగిపోయిందో నాకైతే. నేను ఒక ఛానల్ తీసుకున్నానంటే నేను పర్సనల్గా తీసుకుంటాను, అది ఒక రకంగా.
అంత అవసరం లేదు అనేసి ఆ ఛానల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నేనే ఊరికే అనవసరంగా వీళ్ళ గురించి తిప్పలు ఇదవుతున్నాను. వీళ్ళకి ఎట్లాగో బాధ్యత లేదు. అలాంటప్పుడు నాకెందుకు అంత బాధ? నా హెల్త్ ఎందుకు పాడు చేసుకోవడం అనేసి నాకు అనిపించేసింది అనమాట అసలు ఆ టైంలో. సో మనం చెప్పాల్సింది చెప్పడం, ఫాలో అవుతారా లేదా అనేది పూర్తిగా వాళ్ళ ఇష్టం అనేసి అనుకున్నాను ఇంకప్పుడు. సో అది ఖచ్చితంగా రీయూజ్డ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వాచ్ అవర్స్ మెయింటైన్ అవ్వాలి, వ్యూస్ మెయింటైన్ అవ్వాలి. అది అయితేనే రీఅప్లై చేయగలరు. అపీల్ చేయడానికి కూడా ఉండదు మానిటైజేషన్ పోతే కనుక. ఏం చేస్తారు అప్పుడు? సో అలా ఉన్నారనమాట జనాలు. అందుకే మానిటైజేషన్ అయిన తర్వాత కూడా వేరే వీడియోస్ అనేది అసలు పెట్టకూడదు. మన ఓన్ వీడియోస్ మాత్రమే మనం పెట్టుకోవాలి. అండ్ లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెడితేనే మీకు మంచి రెవెన్యూ వస్తుంది. షార్ట్స్ కంటే కూడా లాంగ్ వీడియోస్ వల్లే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా లాంగ్ వీడియోస్ చేయండి. మీకు కనుక షార్ట్స్కి వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, లాంగ్ వీడియోస్కి తక్కువ వ్యూస్ వస్తాయి. సో రీచ్ వస్తే మంచిదే దేనొక ద్వారా. కాకపోతే మనకి రెవెన్యూ మంచిగా రావాలంటే మాత్రం లాంగ్ వీడియోసే బెనిఫిట్. అండ్ ఇంకోటి, ఎప్పుడైనా జనాలకి యూజ్ అయ్యే కంటెంట్ పెడితేనే మనకి ఎప్పటికీ గ్రోత్ ఉంటుంది ఛానల్. అప్పటికప్పుడు వ్యూస్ వచ్చేది చూసుకోవటం కంటే లాంగ్ రన్లో ఎలా రన్ చేయాలి ఛానల్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్ మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ తీసుకోకుండా ప్రశాంతంగా వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం ఓ రకంగా. సో ఆ స్ట్రెస్ తీసుకుని, అంటే ఇక్కడ మీకు మానిటైజేషన్ అయిపోయింది కదా, ఎప్పుడోసారి రెవెన్యూ వస్తుంది కదా, ఆరాంగా చేసుకోండి వీడియోస్. ఆరాంగా చేసుకుంటూ వెళ్తూ అండ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు కంటెంట్ని, ఇట్లా మీరు ఆలోచించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రీచ్ పెరుగుద్ది మీకు. అది లేకుండా ఒకటే వేలో అలా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి చాలామంది వీడియోస్ చూడరు అసలు. నేను అబ్జర్వ్ చేశాను కదా, వీడియోస్ చూడకుండా ఊరికే జస్ట్ డౌట్స్ అడుగుతూ ఉంటారు. వీడియోస్ నా వీడియోస్ పరంగా చెప్తున్నా, వేరే ఏ టెక్ ఛానల్ సంగతి నాకైతే తెలియదు, కానీ నా వీడియోస్లో చూస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీగా తెలిసిపోద్ది. మళ్ళీ నన్నేం అడగవసరంలా, ప్రతిదీ వీడియోలో ఉన్నాయే డౌట్స్ అడుగుతూ ఉంటారు. మీరు వీడియోస్ చూస్తే అసలు ఆరాంగా రన్ చేసుకోవచ్చు ఛానల్ని. పోనీ నేను నచ్చకపోతే కనుక వేరే ఛానల్స్ అయినా చూసుకోండి. వేరే ఎవరు బాగా చెప్తున్నారు అనిపిస్తే వాళ్ళ ఛానల్స్ చూస్తూ ఫాలో అవ్వండి. అది బెటర్ కదా. ఇక్కడ అవర్స్ రావాలనే టెన్షన్ ఉండదు కాబట్టి మీరు హ్యాపీగా ఆరాంగా చేసుకోండి. రెవెన్యూ వచ్చినప్పుడే వస్తుంది. మెయిన్ థింగ్ మిక్స్డ్ కంటెంట్ లేకుండా చూసుకోండి. మిక్స్డ్ కంటెంట్ వల్ల రెవెన్యూ కూడా బాగా తక్కువ వస్తుంది. నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. సో మనకి ఎక్కువ వ్యూస్ వచ్చినా కానీ మిక్స్డ్ కంటెంట్ ఉంటే కనుక రెవెన్యూ కూడా బాగా తక్కువ వస్తుంది. సో 4000 అవర్స్ అయిన తర్వాత ఫాలో అవ్వాల్సినవి అయితే ఇవి. అండ్ ఇంకో విషయం మెయిన్, ఛానల్ హ్యాక్ అవ్వకుండా చూసుకోవాలి. ఛానల్ హ్యాక్ అవ్వకుండా అంటే మీరు చూసుకోండి అప్పుడప్పుడు, లైక్ ఏ డివైజెస్లో లాగిన్ అయి ఉంది మీ ఛానల్, అండ్ పాస్వర్డ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండండి. పాస్వర్డ్స్ నోట్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్, పాస్వర్డ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, లేదంటే కనీసం నోట్ చేసుకోవాలి. మానిటైజేషన్ అయ్యి 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా పోయినాయి చూశాను నేను. ఎందుకంటే వాళ్ళు గుర్తుపెట్టుకోరు, కనీసం రికవరీ మెయిల్ ఐడి కూడా యాడ్ చేయరు. దీని గురించి నేను ఎన్నిసార్లు పోస్ట్ చేశాను కమ్యూనిటీ ట్యాబ్లో, నాకు ఏమాత్రం ₹1 కూడా ఉపయోగం లేదు దానివల్ల. కేవలం ఎవరన్నా చూసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు సరే మిగతా వాళ్ళన్నా నోట్ చేసుకుంటారని పెడుతుంది తప్ప, తెలుసు కదా మన కమ్యూనిటీ పోస్ట్కి ఏం డబ్బులు వస్తాయి చెప్పండి. అయినా సరే టైం తీసుకుని మరి రాసిన రోజులు కూడా ఉంటాయి. చూడండి ఆ పోస్టులు చూసి కనీసం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయినా సరే ఇప్పటికైనా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఒక రకంగా ఉండదు మనకి. రికవరీ మెయిల్ ఐడి లేదనుకోండి, ఆ మెయిల్కే కోడ్ వెళ్తుంది, పాస్వర్డ్ రీసెట్ చేయలేరు. సో ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో అదొకటి చూసుకోండి హ్యాక్ అవ్వకుండా ఉండేలాగా. అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత మీ ఛానల్ని గ్రో చేస్తాము ఇవన్నీ ఎవ్వరు చెప్పినా మీరేమీ ఇది అవ్వాల్సిన పని లేదు. మీ మెయిల్ ఐడి పాస్వర్డ్స్ ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదు, ఎవ్వరికి ఇవ్వద్దు. అది ఏ వర్క్ కోసమైనా సరే. ఒకవేళ ఇచ్చినా సరే తర్వాత చేంజ్ చేసేసుకోండి పాస్వర్డ్స్.